క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 22వ ఆదివారంలో ఉన్నాం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. అనగా ఆంతరంగిక శుద్ధి లేకుండా బాహ్యాచారాలు ఎంత పాటించినా వాటి ప్రయోజనం ఏంటి అని వేమన ప్రశ్నిస్తున్నాడు. నేటి దివ్య గ్రంథ పఠనాలను మనం చూచినప్పుడు మనము దేవుని శాసనాలని, మానవ నియమాలని, రెండు రకాల నియమాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని శాసనాలను మనము తప్పకుండా పాటించాలి, వాటికి ఇక తప్పించుకునే అవకాశం లేదు. కానీ మానవ నియమాలను అవసరాన్ని బట్టి పాటిస్తాం, లేదంటే మనం వాటిని ప్రక్కన పెడతాం. కానీ అనేక సందర్భాలలో మానవ నియమాలకు మనం ప్రాధాన్యతనిస్తూ దైవ నియమాలను మనం అశ్రద్ధ చేసేటటువంటి తప్పిదాన్ని చేస్తున్నా ఆ విధంగా జీవించడం మంచిది కాదని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మనం మొదటి పఠనాన్ని చూసినప్పుడు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ ద్వితీయోపదేశ కాండము మోషే చేత రాయబడిన 5 గ్రంథాలలో చిట్ట చివరిదిగా చెప్పబడుతూ ఉంది. మొదటి 5 గ్రంథాలలో రాయబడినటువంటి దైవ నియమాలన్నిటినీ కూడా ఈ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అంతేకాదు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి ప్రయాణం చేసిన ఈ ప్రయాణంలో అతి ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనలను కూడా ఇది వివరిస్తుంది. ఈ ద్వితీయోపదేశ కాండం అనేటటువంటి ఈ గ్రంథం మోషే చెప్పినటువంటి 3 ముఖ్యమైనటువంటి గొప్ప ప్రసంగాలతో కూడింది. అయితే నేటి మొదటి పఠనము ఆ 3 ప్రసంగాలలో చిట్ట చివరి ప్రసంగాన్ని మనకు అందిస్తూ ఉంది. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని మోవాబు పర్వత ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలను సమావేశపరిచాడు. అక్కడి నుండి దేవుడు వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిని కనులారా చూడగలగడం సాధ్యపడింది. అందుకే మోషే ఆ పర్వత ప్రాంతానికి ఎక్కి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసి ఇస్తానన్నటువంటి ఆ వాగ్దాన భూమిని, ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కానానును వారికి చూపించాడు. తరువాత దేవుడు ఇశ్రాయేలీలతో చేసుకున్నటువంటి ఆ నిబంధనను మరలా మోషే వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు హోరేబు పర్వతం చేరుకున్నప్పుడు ఆ సినాయి పర్వతం వద్ద దేవుడు వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల నిబంధనను మరలా మోషే ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది దైవ నిబంధన అని, దీనిని తూచా తప్పకుండా ఇశ్రాయేలు ప్రజలు పాటించవలసిన వాళ్ళై ఉన్నారని, ఆ విధంగా దైవ నియమాలను పాటించడం ద్వారా, ఈ నిబంధనను పాటించడం ద్వారా దేవుని సంరక్షణను వారు పొందుతారని, శత్రువుల నుండి వారిని రక్షిస్తాడని, వారి యొక్క తరతరాల బిడ్డలు ఈ వాగ్దాన భూమిలో సురక్షితంగా, సంతోషంగా, సిరి సంపదలతో జీవించాలి అనంటే దేవుడు వారితో చేసుకున్నటువంటి ఈ నిబంధనను ఇశ్రాయేలు ప్రజలు పాటించవలసిన వారై ఉన్నారని మోషే ఇశ్రాయేలు ప్రజలకు మరలా ఈ నియమాలను గుర్తు చేశాడు. ఈ నిబంధనను పాటించవలసిందిగా వారిని కోరాడు. ఈ విధంగా ఇశ్రాయేలీలు ఈ నిబంధనను పాటించినప్పుడు వారి చుట్టూ ఉన్న అన్యులు ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ నిబంధనను, వారు ఇంత శ్రద్ధగా ఈ నిబంధనను పాటించే విధానాన్ని చూచి వారికి దేవునితో ఉన్న అనుబంధాన్ని గుర్తించగలుగుతారు. అంతేకాదు వాళ్ళు దేవుని జ్ఞానంలో ఎంతగా వృద్ధి చెందారో దేవుడు వారితో మాత్రమే తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన విధానాన్ని అన్యులు గ్రహించగలుగుతారు. అంతేకాదు వాళ్ళు దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని ప్రేమను, మహిమను కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు యావేను గూర్చి అన్యులకు సాక్ష్యం పలికిన వాళ్ళు అవుతారని, ఆ రీతిగా మీరు అన్యుల మధ్య ఆ కానానులో మీరు యావేకు సాక్ష్యం పలుకుతూ జీవించాలని చెప్పి మోషే ఇశ్రాయేలు ప్రజలకు ప్రబోధించడాన్ని ఈ 3వ ప్రసంగంలో మనం ద్వితీయోపదేశ కాండంలో వింటూ ఉన్నాం. షమ్మా ఇజ్రాయేల్ అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము అని అర్థము.
ప్రార్థనా సభల్లో ఇశ్రాయేలీలను ఉద్దేశించి ఆ ప్రార్థనను నడిపించే నాయకుడు షమ్మా ఇజ్రాయేల్ అంటూ దేవుని నియమాలను వివరించేవాడు. అనగా ఇశ్రాయేలు వినుము, ఇవి దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమములు, వీటిని మనము పాటించి మనము దేవునికి చెందిన బిడ్డలుగా, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళుగా, దేవుని యొక్క సంరక్షణను జీవితంలో అనుభవించే వాళ్ళుగా మనము జీవించాలి అని చెప్పి ఈ నియమాల ద్వారా, ఈ నిబంధన ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఆ నాయకుడు ప్రోత్సహించేవాడు. మోషే సీనాయి పర్వతం మీద దేవుని వద్ద నుండి ఈ నియమాలను, ఈ నిబంధనను పొందాడు. కాబట్టి ఈనాడు మోషేకు అంతటి అధికారం ఉంది. అందుకే అతడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా దేవుని నియమాలను గురించి ప్రబోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని నియమాలను పాటించినప్పుడు దేవుడు ఇశ్రాయేలును సంరక్షిస్తాడు. ఇది వారి మధ్య ఉన్నటువంటి నిబంధన. అబ్రహాముకు దేవుడు అతనికి, అతని వారసులకు ఈ కానానును హస్తగతం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ విధంగానే దేవుడు చేసిన వాగ్దానాన్ని ఈనాడు నెరవేర్చుకుంటూ ఆ కానానును ఇశ్రాయేలు ప్రజలకు, అనగా అబ్రహాము సంతతి వారికి అప్పగిస్తున్నాడని మోషే గుర్తు చేశాడు. దేవుని శాసనాలు మార్చడానికి వీలు లేదు, వాటిని ఉన్నవి ఉన్నట్లుగా పాటించాలని మోషే వారిని కోరాడు. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇశ్రాయేలీలు ఎంతటి దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారన్న విషయాన్ని చుట్టుప్రక్కల ప్రజలు గ్రహించగలుగుతారు. అన్యులు ఇశ్రాయేలీల దైవ జ్ఞానానికి ఆశ్చర్యపోతారని మోషే వెల్లడి చేస్తూ ఉన్నాడు. అన్యులు ఈ ప్రాపంచిక జ్ఞానంలో ఎంత గొప్ప జ్ఞానం కలవారైనప్పటికీ ఇశ్రాయేలీలు మాత్రము దైవ జ్ఞానంలో అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారని, అన్యులు వీరి దైవ జ్ఞానానికి ఆశ్చర్యపోతారని మోషే వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడని పూర్వం వారి చరిత్ర వాళ్లకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా బ్రతుకుతున్న సమయం నుండి వారిని విడిపించుకొని వచ్చి ఈనాడు ఈ కానానును, ఈ వాగ్దాన భూమిని వారికి అప్పగిస్తూ ఉండగా, ఈ మధ్యకాలంలో దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యాలన్నీ కూడా దేవుడు వారితో ఉన్నాడన్న సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి అన్యులు ఇశ్రాయేలీలతో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా అద్భుత కార్యాలు చేసి వాళ్ళను నడిపించుకుంటూ వచ్చాడు అన్న విషయాలను గ్రహించినప్పుడు ఆశ్చర్యపోతారు. వారు కూడా యావేను స్తుతిస్తారు. యావే మంచితనాన్ని, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని గ్రహించి వాళ్ళు కూడా యావేను స్తుతిస్తారని మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఈ నిబంధనను విశ్వాసపాత్రంగా పాటించి దేవుని సహాయాన్ని అడుగుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుని సహాయం వారికి అందుతుందని మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల నీతిమంతమైన జీవితం ఈ ప్రాపంచిక నియమాలను, ఈ ప్రాపంచిక మానవ శాసనాల మీద ఆధారపడి లేదు. వారి నీతిమంతమైన జీవితం దేవునితో వారికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, వారు దేవుని నిబంధనను పొందిన విధానాన్ని, ఆ నిబంధనను, ఆ నియమాలను జీవితంలో పాటిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు నీతివంతమైన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీలు దేవునికి, దేవుని నిబంధనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నీతివంతమైనటువంటి జీవితం జీవించాలని మోషే నేడు తన యొక్క 3వ గొప్ప ప్రసంగంలో, ద్వితీయోపదేశ కాండంలో వెల్లడి చేయడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మార్కు శుభవార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 14, 15 వచనాలు, 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గలిలయ పరిసర ప్రాంతాలలో తన బహిరంగ సువార్త ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ఈ సువార్త ప్రచారం చేస్తున్న మొదటి నుండి కూడా ఆయన సువార్తను, ఆయన ప్రచారం చేస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఆయన్ను వ్యతిరేకిస్తూనే వచ్చారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇంకా మత పెద్దలు, రాజకీయ నాయకులు వీరందరూ కూడా ప్రభువుని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు, సాధారణ జీవితం జీవించే యూదులు మాత్రం గొప్ప సంఖ్యలో యేసుక్రీస్తును అనుసరిస్తూ వస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినవి అన్నప్పుడు ఇతడు దైవదోషణం చేస్తున్నాడంటూ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తుని తప్పుబట్టారు. ఇతడు
పాపులతో సుంకరులతో కలిసి భుజిస్తున్నాడు, వారితో కలిసి తిరిగి ఇతడునో పాపాత్ముడుగానే అయిపోతున్నాడంటూ ప్రభువుని వాళ్ళు తప్పుపట్టారు. లేవి ఇంటిలో ప్రభు భోజనం చేస్తూ ఉండగా ప్రభు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేయడాన్ని వాళ్ళు తప్పుపట్టారు. విశ్రాంతి దినం రోజున, సబ్బతు రోజున శిష్యులు పొలంలో ప్రయాణం చేస్తూ గోధుమ కంకులను త్రుంచుకొని వాటిని భుజించడం చూసినప్పుడు విశ్రాంతి దినం రోజున చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళ గురువు వారిని ఇది తప్పు అని చెప్పి వారిని వారించడం లేదు. ఆ రీతిగా వారు తప్పు చేయడానికి ఇతడునో వారిని ప్రోత్సహిస్తున్నాడని వాళ్ళు యేసు ప్రభుని తప్పుపట్టారు. నేటి సువిశేషంలో తన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడాన్ని చూచి కూడా యేసు ప్రభు వారిని తప్పుపట్టలేదు, వారిని వారించలేదు. తద్వారా శిష్యులు తప్పు చేయడానికి తమ గురువైన యేసుక్రీస్తే వారికి దోహదపడుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడంటూ మరలా ప్రభువుని తప్పుపడుతూ ఉన్నారు. ఈ రీతిగా అన్ని సందర్భాలలో ఎక్కడ దొరికినా ప్రభువులో తప్పుని ఎంచి అతనిని నిందించడానికి, తప్పు పట్టడానికే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రయత్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యూదులు వారి పూర్వీకులు పెద్దలు సాంప్రదాయాలని యేసుక్రీస్తు అతని శిష్యులు పాటించడం లేదని, తిరస్కరిస్తున్నారని ప్రభువుని అతని శిష్యులను తప్పుపడుతూ, మేము మాత్రము ఈ యూదుల పెద్దల సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు గర్వపడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడికి వచ్చారు అన్నాడు. యెరూషలేము యోధ మతానికి కేంద్రము. అక్కడ నుంచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చారంటే వాళ్ళు ఆ మతానికి చాలా పెద్ద నాయకులు. కాబట్టి ఇక వారికి తిరుగులేదు. వారు చెప్పారంటే నిజంగా అవతల వారిలో తప్పుందని అర్థం అన్నట్లుగా ఇక్కడ యెరూషలేము నుంచి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువుని, ప్రభు శిష్యులను తప్పుపట్టారని మార్కు సువార్తకారుడు వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును ఈ పరిసయ్యులు వారి అనేక సాంప్రదాయబద్ధమైన నియమాలను లక్ష్య పెట్టకుండా ఉండడానికి తన శిష్యులను ప్రోత్సహిస్తున్నాడంటూ యేసుక్రీస్తులో తప్పుపడుతూ ఉన్నారు. అందుకు క్రీస్తు యెషయా ప్రవక్త ఇంచుమించు అప్పటికి 700 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనాన్ని గుర్తు చేస్తూ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు వారి యొక్క చెడు ఆలోచనలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం మనం చూసినప్పుడు ప్రభు ఇట్లు పలుకుచూ ఉన్నాడు, ఈ ప్రజలు ఒట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలం పెదాలతో నన్ను పూజిస్తున్నారు, వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వీరు తాము కంఠస్థం చేసిన నరుల నియమాలనే మతమని అనుకుంటూ ఉన్నారని ప్రవక్త ప్రవచించాడు. యేసుక్రీస్తు ఇక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కావాలనే దేవుని నియమాలను మానవుల నియమాల కోసం అశ్రద్ధ చేస్తున్నారు అని తప్పు పట్టలేదు. వారి యొక్క ప్రాధాన్యతనిచ్చే సమయంలో వారు మానవ నియమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవుని నియమాలను, దేవుని శాసనాలను అశ్రద్ధ చేయడాన్ని ప్రభువు ఇక్కడ సూచిస్తూ, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, దేవుని నియమాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి కానీ మానవ నియమాలకు అంత ప్రాధాన్యతనివ్వనవసరం లేదు. పరిస్థితులను బట్టి వాటిని మనం విడిచిపెట్టడమో లేక పాటించడమో చేయవచ్చు, కానీ దేవుని నియమాలను పరిస్థితులను బట్టి విడిచిపెట్టడం అసాధ్యమని ప్రభు ఈనాడు పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ప్రబోధిస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినప్పుడు విశ్రాంతి దినం రోజున ప్రభువు స్వస్థతనిచ్చాడు. మానవ నియమమైనటువంటి విశ్రాంతి దినాన్ని ప్రభు అశ్రద్ధ చేశాడు. దేవుని నియమమైనటువంటి సహోదర ప్రేమను ప్రభు ఇక్కడ పాటించాడు. అప్పటికే దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభువు స్వస్థపరచడం ద్వారా, అది విశ్రాంతి దినమే అయినప్పటికీ కూడా విశ్రాంతి దిన నియమాన్ని పాటించకుండా దేవుని నియమమైనటువంటి సహోదర ప్రేమను పాటించి అక్కడ ప్రభువు అద్భుతాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ
అసలు నిజమైనటువంటి శుద్ధత ఏమిటో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మానవుడు దేవుని దృష్టిలో మలినపడేది అతడు ఏదో అశుద్ధమైన దాన్ని భుజించడం ద్వారా కాదు. అతడు చేతులు కడుక్కొని తినడం వల్ల శుద్ధుడవ్వడం, చేతులు కడుక్కోకుండా తినడం వల్ల మలినం అవ్వడం అనేది లేదు. అసలు ఒక వ్యక్తిని మలినపరిచేది అతని అంతరము నుండి వెలువడేటటువంటి దుష్టపు ఆలోచనలు, సాతాను క్రియల వల్లే ఎవరైనా అశుద్ధులవుతారు, అపవిత్రులవుతారు తప్ప వాళ్ళు బాహ్య ఆచారాలను పాటించకపోవడం వల్ల అశుద్ధులు కారు అన్న విషయాన్ని ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము దుష్టత్వాన్ని విడనాడాలి. మన అంతరము నుండి, మన మదిలో నుండి, మన ఆలోచనల నుండి వెలువడుతూ ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి. సాతాను ప్రలోభాలలో మనం పడిపోకుండా మనము దేవుని యొక్క సోదర ప్రేమను పాటించేవాళ్ళుగా, దైవ ప్రేమ నిబంధనను పాటించేవాళ్ళుగా మనము జీవించాలి తప్ప మనము బాహ్యాచారాలకు ప్రాధాన్యతనిచ్చి ఆంతరంగికంగా మనము ఎలా జీవిస్తున్నామన్న దాన్ని అశ్రద్ధ చేయడం సమంజసం కాదని ప్రభు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. దుష్టత్వం ఒకని లోపలి నుండి మొదలవుతుంది. దీని విషయంలో మానవుడు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అదుపులో ఉంచుకోవాలి. అది మాని బాహ్యాచారాలకు ప్రాధాన్యతనిచ్చి వాటి ద్వారానే ఒకడు అశుద్ధుడవుతాడని తప్పుపట్టడం సమంజసం కాదని ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ మానవ సాంప్రదాయాలను పాటించడం లేదంటూ ప్రజలను తప్పుపడుతూ ఉన్నారు. మేము ఈ సాంప్రదాయాలను పాటిస్తున్నామని గర్వపడుతూ ఉన్నారు. అసలు ఈ సాంప్రదాయాలను పాటించలేనటువంటి పేదలపై, దీనులపై కనీసం అర్థం చేసుకొని వాళ్ళ మీద జాలి చూపే ఆ మాత్రపు కనికరం కూడా పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు లేదు. వాళ్ళు ఎంతగా మేము ఈ మానవ సాంప్రదాయాలను పాటిస్తున్నామని గర్వపడుతున్నారో లూకా శుభవార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనంలో ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, రెండవ వాడు పాపిగా పరిగణించబడిన సుంకరి. వీరిద్దరూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గర్వంతో పరిసయ్యుడు మాట్లాడిన తీరు, వినయంతో తాను పాపినని ఒప్పుకుంటూ సుంకరి ప్రవర్తించిన తీరు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హృదయాలను చూస్తాడు. మానవుడు బాహ్య సౌందర్యాన్ని చూచి మురిసిపోతాడు, అతడు తీర్పులు తీరుస్తాడు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడని మనము పూర్వ నిబంధనలో సమూయేలు ప్రవక్త దావీదును బెత్లెహేములో అభిషేకించడానికి ఎద్దు కొమ్ములో కృష్ణ తైలాన్ని తీసుకొని వెళ్ళిన సందర్భంలో దేవుడు పలికినటువంటి ఈ మాటను మనము గమనించవచ్చు. కాబట్టి మనం ఆంతరంగిక శుద్ధికి ప్రాధాన్యతనిస్తూ మనము పాపాన్ని, సాతాను క్రియలను, సాతాను ఆలోచనలను మనం విడిచిపెట్టి నిర్మలమైన పవిత్రమైన జీవితాలు జీవించాలని ఈనాడు దేవుని యొక్క దివ్య గ్రంథ పఠనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆ విధమైనటువంటి ఆంతరంగిక శుద్ధిని కలిగి జీవించడానికి కావలసిన శక్తిని మనకు అనుగ్రహించమని ఆ ప్రభువుని ఈనాడు ప్రార్థించుకున్న ఆ చల్లని ప్రభు తన అపారమైన అనుగ్రహాలతో, దీవెనలతో మనల్ని ఆంతరంగికంగా శుద్ధి చేసి ఇక మనము ఆంతరంగిక శుద్ధిని పెంచి పోషించుకుని ఆంతరంగిక శుద్ధికి ప్రాధాన్యతనిస్తూ జీవించే వ్యక్తులుగా, మానవ నియమాల కంటే దేవుని నియమమైనటువంటి దైవ ప్రేమ, సహోదర ప్రేమకు ప్రాధాన్యతనిచ్చి జీవించే వ్యక్తులుగా జీవిద్దాం. అంతటి శక్తిని, అంతటి అనుగ్రహాలను మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ కరుణామయుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.